హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియప్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను చాత్రిక అంశాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. చాలా మందికి గుజరాత్ అంటే అదో రకమైన ఈర్ష్యగా ఉంటుంది కదా. అది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కాబట్టి అక్కడ అంతగా డెవలప్మెంట్ సాధ్యమైందని అంటూ ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్నది వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సంక్షోభం ఉంటుందో అక్కడే మళ్ళీ నిలబడాలన్న ఆకాంక్ష కూడా ఉంటుంది. అలాంటి ఆకాంక్ష నుంచి పుట్టుకొచ్చిందే గుజరాత్. సొంతంగా తమకంటూ ఒక రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడి ప్రజలలో తాము అభివృద్ధి చెందాలన్న పట్టుదల పెరిగింది. ఆ క్రమంలోనే అక్కడి పరిశ్రమలు పెరిగాయి. రాజకీయాలలో నేతలు రాణించారు. వారు తమ రాష్ట్రానికి దేశానికి సేవలు అందిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. వారి సంగతి అటుంచితే ఈ రాష్ట్రంలోని ఒక గ్రామం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో గుజరాత్ అభివృద్ధికి కారణం తెలిసిపోతోంది. మీకు తెలుసా, ఈ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని భుజ్ సిటీకి సమీపంలో ఒక గ్రామం మాధాపర్. 30,000 జనాభా కలిగిన ఈ గ్రామం ఆసియా ఖండంలోని దేశాలన్నింటిలోనే రిచెస్ట్ విలేజ్ గా ఎన్నికవుతూ వస్తోంది. ఆ గ్రామంలోని లేని కార్ షోరూంలంటూ ఉండవు. ఇక్కడ SBI, HDFC, ICICI, PNBలతో సహా 17 బ్యాంకులున్నాయి. సెల్ ఫోన్ నెట్వర్క్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ బ్యాంకుల్లో గ్రామస్తులకు సంబంధించిన NRI అకౌంట్లలో 7,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయబడ్డాయి. వారు ఈ డబ్బుకు క్రమం తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇంత డబ్బు ఆ చిన్ని గ్రామానికి చేరుకోవడం వెనుక ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన NRIలే కారణం. వారు స్వదేశానికి పంపిస్తున్న మొత్తాలని ఇక్కడ గ్రామస్తులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. మాధాపర్ గ్రామ జనాభాలో దాదాపు 65% మంది ఆఫ్రికా, అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాలలో NRIలుగా పనిచేస్తున్నారు. అక్కడ ఈ గ్రామం నుంచి వెళ్లిన వారిలో వ్యాపారులు కూడా ఉన్నారు. దాంతో ఆ దేశాల నుంచి మాధాపర్ బ్యాంకులకు డాలర్ల ప్రవాహం కొనసాగుతోంది. వారు తమ సంపాదనను సొంతూరైన మాధాపర్ను డెవలప్ చేయడంలోనూ ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఈ సంపన్న గ్రామంలోని ప్రజలు తమను తాము అభివృద్ధి చెందడంలోనే కాదు, గ్రామం అభివృద్ధి చేసుకోవడంలోనూ ముందుంటున్నారు. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు, పాఠశాలలు, కాలేజీలు, హెల్త్ సెంటర్లు, దేవాలయాలు, ఊరిలో చెరువులు తవ్వించడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించుకున్నారు. మాధాపర్ గ్రామంలో లేని సౌకర్యం అంటూ లేదు. ఇక్కడ నుంచి వెళ్లి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వారి మనసు మాత్రం మాధాపర్లోనే ఉంటుంది. ఎంత అత్యాధునికంగా ఎదిగినా ఆ గ్రామం నుంచి పల్లె వాసనలు పోకుండా కాపాడుకుంటున్నారు ఇక్కడి సంపన్న గ్రామస్తులు. పూరిపాకలు మచ్చుకైనా కానరావు. చక్కటి రోడ్లు, అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, పార్కులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడని తెలుస్తుంటుంది. ఇంతకీ ఇన్ని ఉంటే ఇది ఊరెట్టా అయిందనే కదా మీ అనుమానం. అందుకే ఈ గ్రామం దేశంలోనే ప్రత్యేకంగా ఉంటుంది. దక్షిణాసియాలోనే ఇది ఖరీదైన గ్రామంగా రికార్డుల్లోకి చేరిపోయింది. ఒక పల్లెటూరు ఇలా ఎలా ఎదిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆ గ్రామంలో 7,630 ఇళ్లున్నాయి. దేనికవే విడివిడిగా ఉంటాయి. మన దేశంలో బ్యాంకులకు మాధాపర్ గ్రామం అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా, మోడల్ విలేజ్ గా చూస్తారు. అందుకే అక్కడ ఏకంగా 17 బ్యాంకులున్నాయి. దేశంలోని మరే గ్రామంలోనూ ఇన్ని బ్యాంకులు ఉండవు. ఆ 17 బ్యాంకుల్లోనూ నెల నెలా విదేశాల నుంచి భారీగా డబ్బు జమ అవుతూ ఉంటుంది. విదేశాల్లో తాము సంపాదించిన డబ్బును NRI అకౌంట్లలో నేరుగా మాధాపర్ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలోని ఈ 17 బ్యాంకుల్లో ప్రస్తుతం 7,000 కోట్లకు పైగా డిపాజిట్లున్నాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి పర్సనల్ GDP 2 లక్షలుగా ఉంటుంది. ఆ గ్రామ ప్రజలకు యూరప్ లోని లండన్ తో సంబంధాలున్నాయి. ఎందుకంటే ఆ ఊరికి చెందిన వారిలో సగం మందికి పైగా లండన్ లో ఉంటున్నారు. ఈ సంపన్న గ్రామాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు. మాధాపర్ మన దేశంలోని రెగ్యులర్ గ్రామాల్లా ఉండదు. విదేశాల్లోని గ్రామాల మాదిరిగా చాలా మోడ్రన్ గా ఉంటుంది. మన దేశంలోని ఏ గ్రామ ప్రజలు ఇంతవరకు విదేశాల్లో క్లబ్ ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఈ గ్రామ ప్రజలు మాత్రం లండన్ లో సొంతంగా ఒక రిచెస్ట్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దానికో ఆఫీస్ కూడా ఉందండోయ్. దీన్ని బట్టి ఈ గ్రామం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాధాపర్ గ్రామం చరిత్ర ఇప్పటిది కాదు. 1968లోనే వందల సంఖ్యలో NRIలు లండన్ లో మాధాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అక్కడ ఆఫీస్ కూడా తెరిచారు. తద్వారా బ్రిటన్ లో నివసించే మాధాపర్ గ్రామస్తులంతా తరచూ కలుసుకునేందుకు వీలుగా ఉంటుంది. అలాగే మాధాపర్ గ్రామంలో కూడా ఆఫీస్ తెరిచారు. దానికి లండన్ లోని ఆఫీస్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కెన్యా, లండన్, కెనడా, అమెరికా, యుగాండా, మొజంబిక్, సౌత్ ఆఫ్రికా, టాంజానియాకు ఎక్కువ మంది వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ప్రతి ఇంట్లో 2-3 విదేశాలలో ఉన్నవారే. వారు ఏ దేశంలో ఉన్నా తమ గ్రామస్తులకు బాగా సహాయపడుతూ ఉంటారు. వారు కూడా విదేశాలకు వచ్చేందుకు సాయం అందిస్తూ ఉంటారు.
దశాబ్దాలుగా విదేశాల్లో స్థిరపడిన వారెవరూ ఈ గ్రామ జనాన్ని గాలికి వదిలేయలేదు. ఊళ్ళోని తమ తల్లిదండ్రులతో సమానంగా ఇతరులను గౌరవిస్తున్నారు. గ్రామంతో ఏదో రకంగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్ గ్రామంలో హిందీ, ఇంగ్లీష్ మీడియం నేర్పించేలా ప్లే స్కూల్ నుంచి ఇంటర్ కాలేజ్ వరకు విద్యా సంస్థలున్నాయి. ఈ గ్రామానికి సొంతంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. అక్కడ ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి. ఈ ఊళ్ళో చెరువంత పెద్దగా ఉన్నటువంటి హంగులతో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చిన్న పిల్లలు కూడా స్విమ్మింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. అక్కడ పలు దేవాలయాలు నిత్య పూజలతో వెలసిల్లుతున్నాయి. ఇక్కడ అతిపెద్ద గోశాల కూడా ఉంది. స్థానికులే దాన్ని నిర్మించుకున్నారట. చక్కటి ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వంతో పని లేకుండా సొంతంగా నిర్మించుకున్నారు. ప్రత్యేక కమ్యూనిటీ హాల్ అన్ని సౌకర్యాలతో ఉండి పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు జరుపుకుంటున్నారు. మాదాపర్ గ్రామానికి ఉన్న పోస్టాఫీస్ లో 200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. అలా ఈ గ్రామ ప్రజలు తాము ఉన్న ఊరిని కన్న తల్లిలా భావిస్తూ స్వర్గంలా తీర్చిదిద్దుకున్నారు. ఈ ఊర్లో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం చేస్తారు. ఇక్కడ అన్ని రకాలైన కమర్షియల్ క్రాప్స్ పండిస్తూ ఉంటారు. ఏ రకానికి బాగా డిమాండ్ ఉంటుందో, దేనికి మంచి రేట్ వస్తుందో వాటిని ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ పండే పంటలను నేరుగా ముంబైకి తరలిస్తారు. లేదంటే వాటిని తాజాగా ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. నేరుగా ముంబైకి చేరుకునేందుకు రహదారి సౌకర్యం, రైలు సౌకర్యం ఉంది. ముఖ్యంగా పైనాపిల్, మొక్కజొన్న, మామిడి, చెరుకు లాంటివి ఇక్కడ పండిస్తూ ఉంటారు. వ్యవసాయానికి సాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పలు చోట్ల డ్యాములు, ఊళ్ళో బావులు తవ్వించారు. ఇక్కడ భూగర్భ జలాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. అసలు డ్రోన్ ద్వారా ఈ గ్రామాన్ని ఆకాశం పైనుంచి చూస్తే ఒక విదేశీ నగరంలా కనిపిస్తూ ఉంటుంది. చక్కని వరుసలో భవనాలు, అందులో గడియారం టవర్ అందమైన రంగులతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జనానికి డబ్బుకు పెద్దగా ఇబ్బందులుండవు. అలాగని పెద్దగా దుబారా చేయడానికి కూడా ఇష్టపడరు. అంతగా డబ్బు అవసరం ఉండదు కాబట్టి ఎవరు తమ భూముల్ని అమ్ముకోరు. అంటే ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో మాదాపూర్ ని చూసి తెలుసుకోవచ్చు. విశాలమైన వీధులు, చక్కని తారు రోడ్లు, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ ఒక మోడల్ విలేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు మాదాపూర్ ప్రజలు. అన్నట్టు ఇక్కడ జాతీయ స్మారక చిహ్నం కూడా ఉందండోయ్. దానికి ఒక కథ కూడా ఉంది. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్లోని భుజ్ ఎయిర్ బేస్ పై దాడులు నిర్వహించింది. ఆ సమయంలో భుజ్ ఎయిర్పోర్ట్ రన్వే పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులు పడిన కారణంగా విమానాలు నడపడం అసాధ్యంగా మారింది. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో డ్యూటీ చేస్తున్న వింగ్ కమాండర్ విజయ్ కర్ని సాయం కోసం మాధాపర్ వచ్చారట. ఆయన రన్వే రిపేర్ చేసే సమస్యను పల్లె ప్రజలకు వివరించారట. అది అప్పుడు ఎంత అత్యవసరమో వారికి తెలిపారట. పల్లె స్త్రీలంతా ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. శత్రు విమానాల దాడుల వార్నింగ్ సైరన్లు మోగినా పట్టించుకోకుండా రన్వేపై ఏర్పడిన గోతులను హార్డ్ కాంక్రీట్ తో నింపేసి రన్వేను తిరిగి పనిచేసేలా కష్టపడ్డారు. ఆ వెంటనే మన యుద్ధ విమానాలు శత్రు దేశం పాకిస్తాన్ యుద్ధ విమానాలను ధీటుగా ఎదుర్కొన్నాయి. దాంతో యుద్ధంలో మనం గెలిచామని చెబుతున్నారు. ఈ ఉదంతం ఆ గెలుపులో ముఖ్య పాత్ర పోషించినట్లుగా చరిత్రలోకి చేరిపోయింది. దీనిపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కథానాయకుడిగా హిందీలో ఒక చిత్రం కూడా నిర్మించారు. బుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈ సినిమా తీశారు. ఆనాటి ఆ సంఘటన జ్ఞాపకార్థం మాధాపర్ గ్రామ స్త్రీల శిల్పాలు, వారు పనిచేసిన తీరును అద్భుతంగా నిర్మించారు. విమానాలు గాల్లో లేస్తున్నట్లుగా ఉంటుంది. దీనిని చూసేందుకు దేశ విదేశాల పర్యాటకులు వస్తూ ఉంటారు.